హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెట్టర్. సో ఈరోజు 12th June 2025 కదండి. సో స్మాల్ అప్డేట్ ఉంది అబౌట్ కీ బ్లాక్ చైన్. సో మన కీ బ్లాక్ చైన్ అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో, ఫుల్ లెంత్ వీడియో చేసామండి. ఎలా మైనింగ్ చేయాలి అండ్ ప్రాజెక్ట్లో టోటల్ ఏమున్నాయి, ఇకో సిస్టమ్ ఏముంది అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోలో, దీని కీ ముందు వీడియోలో. సో ఈ కీ బ్లాక్ చైన్ వాళ్ళు అదే అప్పుడు నేను చెప్పినప్పుడు ఒక పోస్ట్ చూపించాను మీకు. ఇక్కడ కీ ఈజ్ అబౌట్ టు అండర్గో న్యూ చేంజెస్ అండ్ వీ విల్ లాంచ్ ద యాప్ ఆన్ 12th June 2025 అన్నారు. సో చెప్పినట్టుగానే ఇక్కడ చూడండి, 11 hours బ్యాక్. సో వీ హ్యానర్డ్ టు ఇన్ఫార్మ్ దట్ కీ చైన్ యాప్ విల్ బీ లాంచ్డ్ ఆన్ 12th. సో ఈ టైంలో కీ యాప్ అనేది లాంచ్ చేశారండి. సో లాంచ్ చేయడం అంటే చాలామంది నాకు కామెంట్లో పెట్టింది ఏంటంటే, లాస్ట్ వీడియోలో యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో లాంచ్ చేస్తారా అంటే నో అండి. ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో చేయాలి అంటే వాళ్ళు కొన్ని అప్రూవల్స్ తీసుకోవాలన్నమాట. సో అవి అయ్యాక అప్పుడు అందులో లాంచ్ చేస్తారు. సో ఎవరైతే వెబ్సైట్లో చేస్తున్నారో, వెబ్సైట్లో మైనింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. సో ఇప్పుడు ఈ యాప్ చాలా స్మూత్గా ఉందండి, నేను వాడాను, మీకు చూపిస్తాను. ఓకే. సో దాంతోపాటు ఇంకా వీళ్ళు ఏం అప్డేట్ చేశారంటే, ఎకో సిస్టంలో ఒక పాయింట్ ఏంటంటే కీ ఇంటెల్ అనేది ఏంటంటే ChatGPT లాంటిది అనమాట. అది కూడా వర్క్ చేస్తుంది మీకు చూపిస్తాను. అలాగే యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా వేరే ఫోన్లో మీకు చూపిస్తాను, ఓకే, ఈ వీడియోలో. సో మీరు యాప్ అనేది ఇలా ఉంటుందండి. సో యాప్ మీరు అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తే ఇలా ఉంటుంది. నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను, ఎంత స్మూత్గా ఉందో. ఓకే. సో ఇది ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో సేమ్ వెబ్సైట్లో ఏముందో అదే ఉంది, బట్ స్మూత్గా ఉందన్నమాట. చాలా వెబ్సైట్లో కొంచెం అసలు క్లమ్జీగా అనిపించింది నాకు, బట్ ఇక్కడ చాలా స్మూత్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, మీరు వెబ్సైట్లో మీరు మైనింగ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి, కీ యాప్ అని ఉంది కదా. సో ఇక్కడ దీని మీద నొక్కగానే మీకు ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో దీన్ని మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో దీని మీద నొక్కితే మీకు ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు మీ ఫోన్లో కనిపిస్తుంది అనమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అయితే ఓపెన్ చేస్తాను అలాగా. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏమడుగుతున్నారంటే, ఇక్కడ బిట్కాయిన్ మైనింగ్ అవుతుంది కదా. సో బిట్కాయిన్ మైనింగ్ అయినప్పుడు ఎలా మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు చూడండి, మై ఇన్కమ్ రిసీవ్ అని ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి మీరు నొక్కితే ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ టు కలెక్ట్ అని చెప్పి ఉంది కదా. సో అక్కడ కలెక్ట్ అని కొట్టేస్తే మనకి బిట్కాయిన్ అనేది ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మంచిగానే అవుతుందండి. సో కొంచెం రెఫరల్స్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్కువ కాయిన్స్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ హాల్వింగ్ అయిపోతే కాయిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో సప్లై కూడా చాలా తక్కువ కాబట్టి మనం వీలైనంత ఎక్కువ మందిని ఇప్పుడే రెఫర్ చేసుకోండి అండ్ ఇప్పుడే కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇలా వస్తాయి, తర్వాత మీకు ఇలా రావు. సో ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మనం లింక్ అనేది ప్రొవైడ్ చేసాం. సో వీడియో చేయకముందే నేను ఏదైనా కొత్త మైనింగ్ యాప్స్ ఇలాంటివి వస్తే, ఇంత సప్లై తక్కువ ఉన్నవి మనం ప్రజెంట్ 2 చేస్తున్నామండి. PX కాయిన్ అని ఒకటి, ఇది కీ ఒకటి. సో ఇవి 2 చాలా తక్కువ అనమాట. ఇవి మన రూబీ ఫస్ట్లో జాయిన్ అవ్వలేదు అని ఎవరైతే ఫీల్ అవుతారో ఇందులో మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు రూబీ సిద్రా అనేది లిస్టింగ్కి రెడీగా ఉన్నాయి. కేవైసీలు ఒకటి పెండింగ్ ఉన్నాయి. కేవైసీలు అవ్వగానే లిస్టింగ్ అవుతాయి. సో ఇది కూడా రేపొద్దున అలాగైతే అప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 10,000 20,000 కాయిన్స్, అట్లీస్ట్ 1,000 కాయిన్స్ అయినా మనం రెగ్యులర్గా చేయకపోయినా అట్లీస్ట్ 1,000 కాయిన్స్ ఉన్నా మనకి చాలా వాల్యుబుల్ అవుతుంది. ఓకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బిట్కాయిన్ ఉన్న టైంకి ఇప్పుడున్న టైంకి చాలా టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది. సో బిట్కాయినే అన్ని వండర్స్ క్రియేట్ చేసి అంత ప్రైస్కి వెళ్ళింది అంటే, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అలాంటి ప్రాఫిట్, అలాంటి పారాబోలిక్ మూవ్ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువనే ఉంది. సో ఎవరైతే మిస్ అవ్వకండి. ప్రతి లేయర్ 1 బ్లాక్ చైన్ గురించి మనం అయితే వీడియో చేస్తున్నాం. ఎందుకంటే అలాంటి ఒక్క కాయిన్ కోసం నేను వెతుకుతున్నాను అనమాట. సో అలాంటిది మనం చేస్తున్నట్లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఏ లేయర్ 1 ప్రాజెక్ట్ని మనం విడిచిపెట్టాం. సో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, ప్రతి మైనింగ్ యాప్ లేయర్ 1 లేరు అనేది నేనైతే చేస్తున్నానో అది ఖచ్చితంగా నేనైతే లాంగ్ టర్మే చేస్తాను. ఆ ప్రాజెక్ట్
ఎండ్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాను. సో మీరు కూడా అలా చేస్తే మీకు కూడా ఎక్కువ బెనిఫిట్ వస్తుందన్నమాట. ఇనీషియల్ స్టేజ్లోనే జాయిన్ అయ్యి ఇనీషియల్ స్టేజ్ నుంచి చేస్తేనే ప్రాజెక్ట్ని మనం నమ్మాలండి. అది ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా మనం అందులోని ఫ్రీ మైనింగ్లో మనం చేయాల్సింది ఏమి ఉండదు కదా, ఒకసారి నొక్కాలి 24 అవర్స్కి ఒకసారి. సో అలా చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఏమీ చేయని వాళ్ళకి ఏమీ ఉండదు, ఎప్పుడు చూస్తూ ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. అయితే ఇన్వెస్ట్ అయినా చేయగలగాలి, లేదా అట్లీస్ట్ ఇన్వెస్ట్ చేయలేము అనుకున్నప్పుడు టైం అయినా ఇన్వెస్ట్ చేసి మనం ఫ్రీ మైనింగ్ చేసుకొని కాయిన్స్ అన్ని ఎర్న్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ స్మాల్ అప్డేట్ అండి. సో ఇప్పుడు వేరే ఫోన్లో మీకు చూపిస్తాను. అసలు ఇంకొకటి ఉందండి, సారీ, యాక్చువల్గా నేను కంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను, బట్ ఇంకొక అప్డేట్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎకో సిస్టమ్ అనేది కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే, సారీ ఇక్కడ డియాప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డియాప్ ఏముంది, కీ ఇంటెల్ అని ఉంది కదా. సో ఇది ఏంటంటే చాట్ జీపీటీ లాంటిది అనమాట. సో ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఎనీథింగ్ ఏదైనా టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెన్ కీ బ్లాక్ చైన్ will list centralized exchanges. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఎప్పుడు లిస్ట్ అవుతుందని నేను క్వశ్చన్ అడిగాను. సో అది ఆన్సర్ ఏమిస్తుందో చూద్దాం. ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఫర్ కీ బ్లాక్ చైన్ విల్ బి లిస్టెడ్ ఆన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ హ్యాస్ నాట్ అఫీషియల్లీ అనౌన్స్డ్ డేట్. సో ఇంకా ఏం అనౌన్స్మెంట్ ఇవ్వలేదని చెప్తుంది. సో హౌవెవర్ కీ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ పార్ట్నర్షిప్స్ అండ్ బీయింగ్ లిస్టింగ్ ఆన్ మేజర్ ఎక్స్చేంజెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ రోడ్ మ్యాప్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఎకో సిస్టమ్ అండ్ యాక్సెసిబిలిటీ. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఇలా చెప్తుంది అనమాట. సో ఇది సేమ్ చాట్ జీపీటీ లాగే అండ్ ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ కావాలన్నా అది ఎనీథింగ్ మీకు చాట్ జీపీటీ లాగే వర్క్ అవుతుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వేరే ఫోన్లో మీకు యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను, ఎందుకంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళకి కోసం. సో ఇది నేను మామూలుగా వెబ్సైట్లో ఉన్నానండి. సో వెబ్సైట్ నుంచి నేను ఇక్కడికి వెళ్ళి కీ యాప్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద నొక్కితే మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ డౌన్లోడ్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో డౌన్లోడ్ అయింది. సో డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది కదా, సో దాని మీద నొక్కితే ఇలా వస్తుంది అనమాట. సెట్టింగ్స్కి వెళ్ళి అలౌ చేస్తాను అండ్ ఇన్స్టాల్. ఓకే, సో ఇన్స్టాల్ కొట్టాక ఇక్కడ చూడండి ఇది అన్సేఫ్ అని చెప్తుంది, ఎందుకంటే ప్లేస్టోర్లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి అన్సేఫ్ అనే చెప్తుంది. సో మోర్ డీటెయిల్స్కి వెళ్ళి ఇన్స్టాల్ ఎనీవే కొట్టండి. ఓకే, సో ఇన్స్టాల్ అని కొడితే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు జనరల్గా లాగిన్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇదండి ఓవరాల్గా కీ యొక్క అప్డేట్, కీ ప్రాజెక్ట్ యొక్క అప్డేట్. చాలామంది అడిగారు కూడా నాకు యాప్ వచ్చి నాకు వీడియో చేయండి అని. సో వాళ్ళందరి కోసం అండ్ యాప్ కూడా డౌన్లోడ్ చేయడం కొంతమందికి తెలియదు కాబట్టి నేను అప్డేట్ ఇచ్చాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇంకా ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మనకి బుల్ రన్ అనేది జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మీకు లాస్ట్ ప్రీవియస్ సైకిల్స్ కూడా చూసుకోండి, 2017, 2021 ఎప్పుడైనా సరే జూన్ మంత్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఆల్ట్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్ట్ సీజన్ అంటే ఈ చిన్న కాయిన్స్ అన్నీ అదర్ దెన్ బిట్ కాయిన్ మిగతా కాయిన్స్ అన్నీ పెరగడానికి చాలా అవకాశం ఉంది. ఏ కాయిన్ ఎప్పుడు పెరుగుతుంది అనేది నేను ఇమీడియట్గా నాకు తెలియగానే అండ్ కొత్త కాయిన్స్ కూడా వస్తుంటాయి అనమాట మార్కెట్లోకి. అండ్ ఆల్రెడీ ఉన్న కాయిన్స్ కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ డెవలప్మెంట్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడే మనం ప్రాజెక్ట్ తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి మనం ఎక్కువ అయినప్పుడు మనం ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితేనే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతున్నది అనేది తెలుసుకోవాలండి క్రిప్టోలో, లేదంటే మనం చాలా లూజ్ అవుతాం అనమాట. అలాగే మనకి ఇక్కడ మెటావేల్ ప్రాజెక్ట్ కోసం నేను ఆల్రెడీ వీడియో చేశానండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. అదే బేసిక్ మనం 2 ప్యాకేజెస్ అనుకున్నాం. ఒకటి T&Sలో లెవెల్ 1 ప్లస్ 5 కాయిన్స్, జస్ట్ 5 కాయిన్స్. ఈ ప్రాజెక్ట్కి చాలా గ్రోత్ ఉందండి. సో
మనం చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాము. చాలా గ్రోత్ ఉంది. ఇది ఆల్రెడీ చాలా వరకు 22 రూపీస్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 400 రూపీస్కి వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఇంకా మీకు నా ఎస్టిమేషన్, మినిమం ఎస్టిమేషన్ $4,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఎకో సిస్టమ్ అంత పెద్దది, లాంగ్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్ ఎకో సిస్టమ్ అండ్ టైర్ 1 ఎక్స్చేంజెస్ కూడా రెడీగా ఉందన్నమాట లిస్ట్ అవ్వడానికి. సో వీళ్ళకి ఈ మంత్లో అనౌన్స్మెంట్ కూడా, ఈ మంత్లో 3rd యానివర్సరీ కూడా ఉంది కాబట్టి ఎనీ టైం అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా కాయిన్స్ కొనాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్తాను. అలాగే T&S అనే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ప్లస్ కాయిన్స్ కొనుక్కోవడం కూడా నేను చెప్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు కాయిన్స్ కొనుక్కొని హోల్డ్ చేసుకొని దానివల్ల కాంపౌండింగ్ వల్ల మీకు కాయిన్ ప్రైస్ అనేది ఎప్రిషియేట్ అవుతుంది, దానివల్ల ఇన్కమ్ వస్తుంది. అలాగే మీరు సేమ్ పాలసీ ఇప్పుడు లెవెల్ 1 కొని 5 కాయిన్స్ కొన్నారు మీరు, అలాగే మీరు ఇంకొకరికి రెఫర్ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు సేమ్ అదే ఫాలో అయితే అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఇప్పుడు మీరు జాయిన్ అవ్వకపోయినా తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అన్నిట్లో జాయిన్ అయ్యాక అందరూ జాయిన్ అవుతారు. సో అందరికన్నా ముందు మనం ఉండేలా చూసుకోండి. అప్పుడు మనం ఎక్కువ బెనిఫిట్ అనేది తీసుకోవడం ఉంటుంది. క్రిప్టోలో ఎప్పుడు కూడా ముందు ఎర్లీగా ఎంట్రీ ఇవ్వాలి, ఎర్లీగా ఎగ్జిట్ ఇవ్వాలి ఎప్పుడైనా, అప్పుడే మనం ప్రాఫిట్ అనేది తీయగలం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ లైక్ చేసి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.